औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्न अव्वल बैतिन वुज़िअ लिन्नासि लल्लज़ी बिबक्कतिन मुबारकन व हुदन लिल आलमीन। फ़ीहि आयातुन बय्यिनातुन मक़ामु इब्राहीम व मन दख़लहु कान आमिना वलिल्लाहि अलन्नासि हिज्जुल बैति मन इस्तताअ इलैहि सबीला वमन कफ़र फ़इन्नल्लाह गनिय्युन अनिल आलमीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు అల్లాహ్ అందరి మీద శాంతిని, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దైవం పంపిన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 96, 97 వాక్యాల అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు మనిషి తన ఆరాధన నిమిత్తము మరి చేసే ఆ గృహాన్ని గురించి, ఏ గృహంలో అయితే అతను ఆరాధన చేస్తాడో దేవుని గృహం, అసలు ఈ దేవుని గృహం మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్మింపబడింది, దీని యొక్క చరిత్ర ఏమిటి ఇత్యాది విషయాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీనికంటే ముందు గతించినటువంటి వాక్యంలో ఒక మాటను దైవం తెలియజేశాడు. అదేమిటంటే, మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రాహీం యొక్క మార్గాన్ని అనుసరించండి, ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా దైవానికి సాటి కల్పించే వాడిలో కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు గతంలో గతించినటువంటి ఒక ప్రవక్త గారిని గురించి చెప్పడం జరిగింది. ఆయనే ఇబ్రాహీం ప్రవక్త వారు. ఈయనని అబ్రహాం అని కూడా అంటారు. మరి అనేక కష్టాలు, అనేక కడగండ్లు ఆయన ఎదుర్కొని దేవుని నిజమైన దాసునిగా మరి ఆయన నిరూపించుకోవడం జరిగింది. సోదరులారా, దైవము మనిషిని భూమి మీద పంపుతూ ఒక వాగ్దానాన్ని చేశాడు. అదేమిటంటే, మరి నేను నీ వద్దకు ప్రతి సమయంలో కూడా నా మార్గదర్శకత్వాన్ని పంపిస్తాను. ఎవరైతే ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారు ఏ మాత్రం కూడా మార్గాన్ని తప్పిపోరు, మీరు కోల్పోయినటువంటి స్వర్గాన్ని తిరిగి మీకు ప్రసాదిస్తాను అని దైవము ఒక వాగ్దానాన్ని చేశాడు. మరి ఆ వాగ్దానం ప్రకారము ప్రతి కాలంలో కూడా తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు. ఈ మార్గదర్శకత్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి దైవారాధన ఏ విధంగా చేయాలి, మరి ఆ గృహము ఎలాగ ఉండాలి అన్న విషయాన్ని గురించి కూడా దైవము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆలయము, ఆయన గృహము ఎక్కడ ఉన్నదో దైవం ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ప్రప్రదంగా మానవులందరి కొరకు నిర్మింపబడినటువంటి ఆరాధన గృహము మరి నిస్సందేహంగా మక్కా నగరంలో ఉన్నది అని దైవము తెలియజేస్తున్నాడు. సోదరులారా, మనకు ఇప్పటి వరకు కూడా మక్కా నగరంలో ఉండే ఆ కాబా గృహము అది ముస్లింలకు సంబంధించిన గృహము, వాళ్ళ దైవాన్ని ఆరాధించడానికి అక్కడికి వెళ్తుంటారు అని సహజంగా మరి అపోహలు, అపార్థాలు చాలా మందిలో ఉంటాయి. దానిని ఇక్కడ దైవము మరి ఆ యొక్క అపోహను తొలగిస్తూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఇన్న అవ్వల బైతి వజుఇ లిన్నాస్, సర్వమానవాళి కోసము మరి నిర్మింపబడినటువంటి దైవ ఆరాధన గృహము మక్కాలో ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి మానవాళి అందరి కోసం నిర్మింపబడినటువంటి గృహము అది, అంతే తప్పించి అది ముస్లింల కోసము మరి అరబ్బుల కోసము నిర్మించినటువంటి గ్రంథం కాదు.
సోదరులారా, మరి ప్రతి ప్రవక్త కూడా ఆ దైవగ్రహాన్ని మరి ఏదో ఒక విధంగా అభివృద్ధి పరిచిన వారే, దానికి మరమ్మతులు చేసిన వారే ప్రతి ప్రవక్త కూడా. మరి కాలక్రమేణా ఏం జరిగేది అంటే, ప్రవక్త వచ్చేవారు, ఒక ప్రవక్త మరి ప్రజలకు ఏకదైవారాధన గురించి బోధించేవారు. ప్రజలందరూ ఆయన మాట వినేవారు. ఆయన గతించిన తర్వాత ఆ గృహంలో దేవుని యొక్క స్వరూపాలకు ఒక ఆకారాలను ఇచ్చి అందులో ప్రతిష్ఠించేవారు. ఆ విధంగా ఆరాధన చేసేవారు. తిరిగి మరొక ప్రవక్త వచ్చేవారు, ఆ యొక్క స్వరూపాలన్నింటినీ కూడా తొలగించి అందులో తిరిగి పరిశుద్ధం చేసేవారు. ప్రజలందరికీ తిరిగి చెప్పేవారు, ఈ విధంగా చేస్తున్నది తప్పు, మీరు దేవునికి ఏ విధమైనటువంటి స్వరూపము కల్పించకూడదు అని తిరిగి వాళ్ళందరికీ హితబోధి చేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అందులో ఆ స్వరూపాలను కల్పించేవారు. సోదరులారా, మనిషి దైవం యొక్క గుణగణాలకు స్వరూపాలను కల్పిస్తూ ఉంటాడు. ఉదాహరణకు చూడండి, దైవము చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. ఆ దేవుని యొక్క ఆ గుణానికి మనిషి ఏం చేస్తాడంటే ఒక ఆకారాన్ని, ఒక స్వరూపాన్ని కల్పించి ఆరాధిస్తాడు. ఇంకా చూడండి, దైవము చాలా జ్ఞానవంతుడు, మహాజ్ఞాని. ఆ జ్ఞానానికి దైవము ఒక ఆకారాన్ని కల్పించి ఆ ఆకారాన్ని ఆరాధిస్తుంటాడు. ఈ విధంగా దేవునికి అనేక గుణగణాలు ఉన్నాయి. ఆయన ఆహారాన్ని ప్రసాదించేవాడు, ఆ గుణానికి ఒక ఆకారము. మరి ఆయన ప్రాణాలను కూడా తీసేవాడు, ఆ గుణానికి ఒక ఆకారము. ఈ విధంగా సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్, ఆయనకు 99 గుణాలు ఉన్నాయి. ఈ గుణాలన్నింటినీ కూడా మనిషి ఏం చేస్తాడంటే మరి ఒక స్వరూపాన్ని, ఒక ఆకారాన్ని కల్పించి ఆరాధన చేస్తూ ఉంటాడు. వాస్తవానికి దైవానికి కాదు అతను చేసే ఆరాధన, దైవం యొక్క గుణగణాలకు అతను ఆరాధన చేస్తుంటాడు. సోదరులారా, మరి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టే సమయానికి సుమారు 370 ఈ విధంగా దైవానికి సమానులుగా అనేక మంది యొక్క ఆకారాలను అక్కడ ఆరాధించేవారు. దైవము మరి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. ఆయన మరి సుమారు 23 సంవత్సరాల పాటు తన యొక్క దైవం ఏదైతే సందేశాన్ని ఆయనకు ప్రసాదించాడో ఆ సందేశాన్ని వినిపించడం జరిగింది. తిరిగి మరొకసారి ఆ మక్కా గృహాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. సకల ఆకారాలన్నింటినీ కూడా తీసివేసి దైవం యొక్క కేవలము ఏకదైవారాధన చేసే ఆ యొక్క పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పద్ధతి అయితే అనాది నుండి కూడా మనిషి పుట్టిన దగ్గర నుండి దైవము మానవాళికి బోధిస్తూ ఉన్నాడో, ఏకేశ్వర ఉపాసన, ఆ పద్ధతిని తిరిగి మరొకసారి దైవము జ్ఞాపకం చేయడానికి ప్రవక్త వారిని పంపించాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మక్కా గృహంలో, ఆ కాబా గృహంలో మరి ఏ విధమైనటువంటి ఆకారాలకు ఆరాధన జరగదు. కేవలము ఆ సృష్టి ప్రభు యొక్క ఆరాధన మాత్రమే జరుగుతుంది. ఇంకా ప్రళయం వరకు కూడా ఇదే ఉంటుంది, ఏ మాత్రం కూడా అది మారదు అని చెప్పేసి దైవము చెప్పడం జరిగింది. సోదరులారా, ఇక్కడ ఆ కాబా గృహాన్ని గురించి చెప్తున్నాడు. కాబా, ఈ గృహాన్ని బైబిల్ భాషలో పరిభాషలో బేతేల్ గృహం అని కూడా అంటారు. మరి ఇక్కడ చెప్తున్నాడు, ప్రప్రథమంగా మానవుల అందరి కొరకు నిర్మింపబడినటువంటి దేవుని ఆరాధన గ్రహము మక్కా నగరంలో ఉన్నది. కాబట్టి దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. ఎందుకంటే ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ వారు పుట్టే సమయానికి సుమారు నేటికి 1500 సంవత్సరాలకు పూర్వం నాటి పరిస్థితులు మరి భయంకరమైనటువంటి అరాచకాలు, అక్రమాలు ఆ సమాజంలో చోటు చేసుకుని, కర్రగలవాడిదే బర్రె అన్నట్టు ఎవరికైతే బలం ఉన్నదో అతడు బలహీనును అణిచివేసేవాడు. ఏ విధమైనటువంటి న్యాయము, ఏ విధమైనటువంటి మరి నీతి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మక్కా గృహము మరి ఆ చుట్టుపక్కల పరిస్థితుల్లో శాంతిగా ఉండేది. ఎవరు కూడా యుద్ధాలు చేసుకునేవారు కాదు, ఎవరు కూడా పోట్లాటలు చేసుకునేవారు కాదు ఆ మక్కా గృహం యొక్క పరిసరాలలో. ఈ విధంగా ప్రారంభం నుండి కూడా దానికి దైవము శుభాలను ప్రసాదించాడు, శాంతిని ప్రసాదించాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వ ప్రజలందరికీ కూడా అది మార్గదర్శక గ్రంథంగా మరి నేను రూపొందించాను అంటున్నాడు. సమస్త ప్రజలందరికీ కూడా అది కేంద్రము. వాస్తవానికి మనము పరిశీలన చేసినట్లయితే భూగోళానికి సరిగ్గా మధ్య భాగంలో ఉంటుంది ఆ మక్కా గృహం అనేది. మక్కాలో ఉన్నటువంటి ఆ కాబా గృహము
సరిగ్గా భూగోళానికి మధ్య భాగంలో ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అది భౌగోళికంగా కూడా మరి మధ్యగా ఉన్నది, మరి మీ అందరి మార్గదర్శకానికి కూడా అది కేంద్రం అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవక్తలందరూ ఆ ప్రదేశం నుండి ఉద్భవించారు. మన ప్రవక్త మహాప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి చివరి ప్రవక్త కూడా అదే ప్రదేశంలో మరి ఉద్భవించారు. అందులో స్పష్టమైనటువంటి సూచనలు ఉన్నాయి. మరి అంతేకాదు ఇబ్రాహీం యొక్క ప్రార్థనా స్థలం కూడా ఉన్నది అంటున్నాడు. ఇబ్రాహీం ప్రవక్త వారు మరి తన కుమారుడు ఇష్మాయిలుతోటి ఈ కాబా యొక్క మరమ్మతులు చేశారు. ఈ గోడను పైకి లేపుతూ ఒక ప్రార్థన కూడా చేశారు. ఓ ప్రభు, మా యొక్క ఈ పనిని నువ్వు అంగీకరించు, మాలో నుండే మరి ఒక ప్రవక్తను ఉద్భవించు, ఈ ప్రజల నుండి ఒక ప్రవక్తను నీవు ప్రభవింపజేయి. ఆ ప్రవక్త వీరందరికీ కూడా మరి మంచిని బోధించాలి, నీ యొక్క వాక్యాలను గురించి వివరించాలి, మరి వారి యొక్క జీవితాలను తీర్చిదిద్దాలి అని ఒక ప్రార్థన చేయడం జరిగింది. ఆ ప్రార్థన ఫలితంగానే మరి విశ్వప్రభువు చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరి మనందరి కోసం ప్రభవింపజేయడం జరిగింది. ఇంకా దైవం చెప్తున్నాడు, ఎవరైతే అందులో ప్రవేశిస్తాడో రక్షణ పొందుతాడు. మరి ఎటువంటి శత్రువులు అయినప్పటికీ కూడా ఆ కాబాగృహం పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆ శత్రుత్వాన్ని మర్చిపోయేవారు. ఎందుకంటే మొదటి నుండి కూడా మరి భయంకరమైనటువంటి పోరాటాలు చేసుకునే అటువంటి పరిస్థితుల్లో కూడా కాబాగృహం చుట్టుపక్కల కూడా శాంతి భద్రతలు గల స్థలంగా ఉండేది, శాంతి నెలకొని ఉండేది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ప్రజలపై అల్లాకు ఉండే హక్కు ఏమిటంటే ఈ గ్రహానికి వెళ్ళే శక్తి గలవారు విధిగా మరి దానికి హజ్ చేయాలి అని ఇక్కడ ఒక ఆజ్ఞను దైవం ప్రసాదించడం జరిగింది. సోదరులారా, ఎవరైతే మరి ఆ గ్రహానికి వెళ్ళే శక్తి ఉంటుందో, మరి ఎవరికైతే దైవము ధనాన్ని ప్రసాదిస్తాడో, వెళ్ళి రావడానికి ఖర్చులను మరి దైవం ఎవరికైతే ప్రసాదిస్తాడో వారు తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా కూడా ఈ యొక్క కాబా గృహం సందర్శన చేయాలి అని దైవము ఇక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. ఇది దైవానికి ఉండే హక్కు. మీరు తప్పనిసరిగా ఈ బాధ్యతను మరి నిర్వర్తించాలి. మీలో నిజంగా అక్కడికి వెళ్ళే శక్తి ఉన్నట్లయితే, నేడు మనము చూసుకున్నట్లయితే సుమారు ఒక 2 లక్షల రూపాయలతోటి అక్కడకు వెళ్ళి వచ్చడానికి మనకు ఆ యొక్క ధనం సరిపోతుంది. కాబట్టి ఎవరి వద్దనైనా మరి అప్పులు అవి లేకుండా అతని వద్ద ఈ రొక్కం ఉన్నట్లయితే, ఈ సొమ్ము ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా అతని మీద బాధ్యత ఏమిటంటే ఆ గృహానికి వెళ్ళి అతను సందర్శన చేసుకుని రావాలి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటండి, దైవం అక్కడే ఉన్నాడా? అక్కడికి వెళ్ళడానికి ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి చేయవలసినటువంటి అవసరం ఏమిటండి అని ఒక సహజమైనటువంటి సందేహం కలుగుతుంది. సోదరులారా, ఇది విశ్వ మానవ కేంద్రంగా దైవం పేర్కోవడం జరిగింది. మరి అంతేకాదు అక్కడ మనందరి చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రభవింపజేయడం జరిగింది. అంతేకాదు సకల ప్రవక్తలందరూ కూడా ఆ నేల మీద నడిచిన వారు. మరి అంతేకాదు అక్కడ ప్రవక్తలకే తండ్రిగా పేర్కొనదగినటువంటి ఇబ్రాహీం ప్రవక్త వారు తమ చేతులతోటి ఆ కాబాగృహాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాదు ఆయన ప్రార్థన చేసినటువంటి స్థలం కూడా ఉన్నది. ఇక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మానవాళి అంతా కూడా ఒక్కటే, ఇక్కడ ఎవరికి కూడా ఎవరిపై ఆధిక్యత లేదు అన్నది ప్రాక్టికల్గా చూపించడం కోసము విశ్వప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే మానవులందరూ కూడా ఒక చోట చేరి దేవుని ఆరాధన చేయండి అని చెప్పడం జరిగింది. మనము హజ్కి వెళ్ళే ముస్లిం సోదరులను పరిశీలించినట్లయితే అక్కడ నల్లవాళ్ళు ఉంటారు, తెల్లవాళ్ళు ఉంటారు, ఇండియా వాళ్ళు ఉంటారు, ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. సకల దేశాల ప్రజలందరూ కూడా అక్కడ కుల మతం ఉండదు, వర్గ విభేదం ఉండదు, తెల్ల నల్ల ఎటువంటి తేడా ఉండదు. అందరూ కూడా ఒకే రకమైనటువంటి దుస్తులు ధరిస్తారు. అది కూడా మరి కుట్టు లేనటువంటి 2 దుప్పటులు, ఒకటి పైన కట్టుకుంటారు, రెండవది మొలకు కట్టుకుంటారు. ఇదే ఎందుకంటే మనకు చాలా ధనం ఉండవచ్చు, రకరకాలైనటువంటి దుస్తులను ధరించవచ్చు, కానీ అక్కడ అందరూ కూడా సమానమే. ఏ విధంగా అయితే స్కూల్ పిల్లలకు యూనిఫామ్ వేస్తారో, యూనిఫామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే
అందరూ కూడా సమానమే, చదువు కోసం అందరూ కూడా సమానమే అన్న భావన అందరిలో కలగడం కోసము ఆ రకమైనటువంటి అందరికీ సమానమైనటువంటి యూనిఫామ్ వేస్తారు. అందులో ఉన్నత వర్గాలు ఉండవచ్చు, భేదవాళ్ళు ఉండవచ్చు. అయితే ఈ భేదాలు ఎవరికి కూడా తెలియకూడదు అని, పిల్లల మనసులో అటువంటి భేదాలు రాకూడదు అని ఆ యూనిఫామ్ను పెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా కాబా గృహానికి వెళ్ళే వారికి కూడా ఒక యూనిఫామ్ ఉంటుంది. అది కుట్టు లేనటువంటి 2 దుస్తులు ఉంటాయి, 2 దుప్పట్లు ఉంటాయి. మరి ఈ విధంగా అందరూ కూడా, అతను బాగా ధనవంతుడై ఉండవచ్చు, కోటీశ్వరుడై ఉండవచ్చు, కానీ అతను ఆ 2 దుస్తులు మాత్రమే ధరించి అక్కడికి వెళ్ళాలి. అందరూ కూడా మరి ఒక వరుసలో నిలబడి దేవుని ఆరాధన చేయడము, అది మానవాళికి ఒక సాక్ష్యం ఇవ్వడం. అదేమిటంటే మానవులందరూ కూడా సమానమే అన్న ఒక సాక్ష్యం ఇవ్వడం కోసము విశ్వప్రభు మీరందరూ ఇక్కడ చేరి దైవారాధన చేయండి అని ఆజ్ఞాపించడం జరిగింది తప్ప దైవం అక్కడే ఉంటాడని, మరి అక్కడికి వెళ్తేనే మనకు దర్శనం కలుగుతుందన్న భావం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ప్రభు దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ ఆజ్ఞను పాటించడానికి తిరస్కరిస్తాడో మరి అటువంటి వారి యొక్క అవసరము అల్లాహకు ఎంత మాత్రం కూడా లేదు అంటున్నాడు. సోదరులారా, ఇక్కడ ఒక విషయం అంతర్లీనంగా మనము గమనించవలసినటువంటిది ఉంది. అదేమిటంటే దైవము మానవాళికి కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞల్లో కొన్ని బాగుంటాయి, కొన్ని కష్టతరంగా ఉంటాయి, కొన్ని తేలికగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సోదరులారా, ఆయన మనల్ని కష్టపెట్టేసి ఆయనకు ఆనందం కలుగుతుంది అన్నది ఎంత మాత్రం కాదు సోదరులారా. మనల్ని కష్టపెట్టేసి ఆయన ఆనందాన్ని ఎంత మాత్రం పొందడు. ఉదాహరణకు చూడండి, బిడ్డ ఏదైనా ఒక పని చేస్తున్నాడు అనుకోండి, నిప్పును పట్టుకుంటున్నాడు, తండ్రి ఆపుతుంటాడు. ఆ బిడ్డ అనుకుంటాడు ఎందుకు ఆపుతున్నాడో అతనికి అర్థం కాదు. కానీ ఆ నిప్పును పట్టుకుంటే కాలిపోతుందని బిడ్డకు తెలియదు. కానీ ఏమనుకుంటాడంటే, అరే నా ఆనందాన్ని కాదంటున్నాడు నా తండ్రి అని చెప్పేసి ఆ బిడ్డ బాధపడుతుంటాడు. అదేవిధంగా సోదరులారా, మనకు కొన్ని విషయాలు కష్టతరంగా అనిపించవచ్చు ఇక్కడ, కానీ వాటిని మానివేయడంలోనే మనకు ఇహపరలోకాల సాఫల్యం ఉంటుంది. ఆ విషయం మనకు ఇక్కడ అర్థం కాదు, మరణం తర్వాత వచ్చే జీవితంలో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి, దైవం చెప్తున్నాడు మీరు మద్యపానం జోలికి పోకండి అంటున్నాడు. సహజంగా చాలామందికి ఇదేంటి, ఈ విధంగా మద్యపానాన్ని సేవించడం వల్ల నష్టం ఏమిటి, నాకే కదా నష్టము, మరి సమాజానికి ఏమిటి నష్టము, ఏదో కొద్దిగా ఆనందం కలుగుతుంది కదా, ఈ కొద్దిపాటి ఆనందం కూడా మరి లేకుండా చేయాలా, ఈ మాత్రం కూడా ఎంజాయ్మెంట్ కూడా ఉండకూడదా జీవితానికి, ఈ విధంగా మనిషి ఆలోచన చేస్తుంటాడు. కానీ దానివల్ల కలిగే అనర్థాలను అతను ఆలోచన చేసినట్లయితే భయంకరమైనటువంటి అనర్థాలు ఉంటాయి. ఈ విధంగా దైవము మద్యపానాన్ని నిషేధిస్తున్నాడు అంటే అందులో కొంచెం ఆనందం మనకు కనిపించినా మరి కానరాని అనేక ఆపదలు, అనేక నష్టాలు అందులో ఉన్నాయి సోదరులారా. అదేవిధంగా నమాజ్ యొక్క ఆజ్ఞను మనకి ఇచ్చాడు, మీరు 24 గంటల్లో 5 పూట్ల ప్రార్థన స్థాపించండి అని. మనకు చాలా కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇంత బిజీ అయినటువంటి లైఫ్లో మనము ఈ విధంగా ఉద్యోగానికి వెళ్తుంటాము, వ్యాపార నిమిత్తం వెళ్తుంటాము, అవన్నీ మానుకొని దైవారాధన కోసం రావడము చాలా కష్టమే అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ సోదరులారా, ఆలోచన చేసినట్లయితే అందులోనే మన యొక్క ఆనందం ఉంటుంది. ఈ విధంగా 5 పూటలు కూడా అతను ఆరాధన చేసినప్పుడు మరి దైవభీతి అతనిలో కలుగుతుంటుంది. దైవభీతి అతనిలో ఎప్పుడైతే కలుగుతుందో తప్పుల నుండి అతను బయటపడతాడు, తప్పులు చేయడానికి అతను జంకుతాడు. మరి ఈ విధంగా చేసినట్లయితే దైవం నన్ను పట్టుకుంటాడు అన్న భీతి అతనిలో కలుగుతుంది. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మారినప్పుడు ఆ సమాజం అంతా కూడా మారిపోతుంది. మరి సమాజం అంతా కూడా దైవభీతి పరులతోటి నిండిపోతుంది. అప్పుడు సమాజంలో తప్పు అన్నది జరగదు సోదరులారా. మరి ఈ విధంగా ఆలోచన చేసినట్లయితే దూరదృష్టి గల వాళ్ళకి అనేక రకమైనటువంటి శుభవార్తలు, సూచనలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఒక ఆజ్ఞను ప్రభు ఇస్తున్నాడు అంటే మనకు అది కష్టంగా అనిపించినప్పటికీ కూడా అందులో ఎన్నో ప్రయోజనాలు మనకు ఉంటాయి. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నా జీవితము నా ఇష్టము అని ఎవరైతే భావిస్తారో వాళ్లకు దైవం హెచ్చరిక చేస్తున్నాడు. మరి మీ వంటి వారి యొక్క అవసరం నాకు ఎంత మాత్రం కూడా లేదు అంటున్నాడు. కాబట్టి మనము దైవారాధన చేసిన, దేవుని యొక్క ఆజ్ఞను మనము పాలించిన
అది మనకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తుంది. ఆ సృష్టి ప్రభుకు ఏమి కూడా మనము ఉపకారాన్ని చేసినట్లు కాదు సోదరులారా. ఒకసారి మనం ఆలోచన చేయాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనము ఆలోచన చేసి అపోహలు తొలగించుకుని విశ్వప్రభు అల్లాహ్ ఆరాధన చేసే విధంగా దైవం అందరి మనసులను కూడా మార్చాలని, అందరి మనసుల్లో మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.